వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. విశాఖలో ఏషియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ఈ మేరకు గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఏం చేయబోతున్నారు, దీని ద్వారా ఎంతమందికి ఉపాధి లభించబోతోంది, త్వరలో ఏపీలో వచ్చే ఐటీ ప్రాజెక్టులేంటి, విశాఖపట్నం హైదరాబాద్ తరహాలో ఐటీ హబ్ కాబోతుందా? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు రాజేష్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఐటీ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు. రైట్ రాజేష్ గారు, చాలా ప్రాజెక్టులు వస్తుంటాయి వెళ్తుంటాయి, బట్ కొన్ని మాత్రం తలమానికంగా ఉండిపోతాయి. ఇప్పటికీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ ఐటీ అంటే ఇంకా చంద్రబాబు నాయుడే. గతంలో ఆరోపణలు చేసిన పార్టీలు కానీ పార్టీ నేతలు కానీ ఏదో ఒక సందర్భంలో దాన్ని ఒప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్ ఒక ఎత్తు, ఇది ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ అవ్వటం అనేది ఒకటి. రెండోది, దీన్ని బేస్ చేసుకుని ఒక 5-6 దేశాలకు సంబంధించి ఏఐ కార్యకలాపాలు కొనసాగబోతున్నాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఎప్పుడైనా ఒక సంస్థ వస్తే ఒకటి రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత లాభం జరిగిందన్నది ఒకటి, రెండు రాష్ట్రం యొక్క ఇమేజ్ ఎంతవరకు పెరిగిందనేది రెండోది, మూడు ఎక్కువ మంది చూసేది ఉపాధి. అంటే మనకి ఏం జరుగుతుంది, మనకి ఎలాంటి ఉపాధి వస్తుందన్న దానిపై ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు శ్రీధర్ గారు, అలాగే 10 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. టెక్నికాలిటీస్కి సంబంధించిన అంశం నాకన్నా శ్రీధర్ గారు అయితే కాతే, అందువల్ల టెక్నికల్ ఇష్యూస్లోకి నేను వెళ్ళను. కానీ ఒకటైతే చెప్పగలుగుతా, 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించిన రోజుల్లో కూడా ఆనాటికి ఈ దేశంలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్డిఐ కియాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తేగలిగారు ఆయన. అలాగే ఇప్పుడు ఈ టెన్నూరులో కూడా అతి పెద్ద ఎఫ్డిఐ, ఇవాళకి దేశంలో అతి పెద్ద ఎఫ్డిఐగా పరిగణించబడుతున్న ఈ గూగుల్ రైడాన్ సంస్థకి సంబంధించిన ఈ ఒప్పందాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో నెలకొల్పడం కోసం చేసుకున్న ఒప్పందం. దాంట్లో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని, ఎందుకంటే వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు. భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు నైసర్గికంగా విశాఖపట్నానికి ఉన్న అడ్వాంటేజ్ దృష్ట్యా తూర్పు తీరంలో ఉండటం, కోస్టల్లో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిన తీరు, అలాగే ఈ డేటా పాలసీస్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారు కొంచెం వేగంగా స్పందించి కొన్ని మార్పు చేర్పులు, కార్పొరేట్కి అనుకూలంగా మార్పు చేర్పులు చేయించిన విధానం, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళ వైపు నుంచి ఒక ఆసక్తి వ్యక్తమైన తర్వాత దాన్ని స్కిప్ అవ్వకుండా కాపాడుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనకు దక్కేటట్టుగా చేసుకోవటం. అవును, ఇవాళ మనం గమనిస్తుంటాం కదా, సిఐఏ కన్వెన్షన్స్ లాంటివి జరిగినప్పుడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యి గ్రౌండింగ్ అయ్యే విధంగా చేసుకోవటం, అంటే ఫర్దర్ ఫాలో అప్ ఉండటం అనేది ఇంపార్టెంట్. అవును, ఇవాళ లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జరిపిన చర్చల్లో ప్రాథమికంగా వాళ్ళ వైపు నుంచి ఆసక్తి వ్యక్తమైన తర్వాత ఆ ఆసక్తిని గమనించి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఈ భూమిక మొత్తం కూడా సిద్ధం చేయించి ఇవాళ ఈరోజు ఉదయం వరకు మనందరం కూడా చర్చించుకున్నది $10 బిలియన్ పెట్టుబడి అని చెప్పని మాట్లాడుకున్నాం. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఆ డయాస్ మీద నుంచి ఇంకొక $5 బిలియన్ యాడ్ చేస్తూ, అంటే మనం 87,000 కోట్ల డాలర్లే, 87,000 కోట్ల రూపాయలే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని అనుకుంటున్న నేపథ్యంలో 130,000 కోట్లు సుమారుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు, ఒక సింగిల్ ప్రాజెక్టు, దానివల్ల ఆ ప్రకటన రావటం, ఇవాళ దీనికి సైమల్టేనియస్గా ఇంకా టీసీఎస్ అని, గతంలోనే ఒప్పందం జరుగుతున్న అదాని అని, సిఫీ అని, ఇట్లా మిగిలిన ప్రతిపాదనలు కూడా చర్చనీయాంశంగా ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత వలసలు లేని ఉపాధి పొందడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అలాగే సహజంగా ఏ ప్రభుత్వం అయినా సంకల్పించేది ఏంటంటే తమ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన జరగాలి అని అంటే లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించుకోవాలి. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు రప్పించుకోవాలి అంటే దానికి కావాల్సిన పొలిటికల్ గవర్నెన్స్ కానీ, నైసర్గికంగా వాళ్ళకుండే అడ్వాంటేజెస్ కానీ, రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పవర్ అవైలబిలిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, వాటర్ అవైలబిలిటీ, వీటన్నిటికి తోడు మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ ఉండి వీటికి అనుబంధంగా ప్రభుత్వ పరంగా కూడా ప్రోయాక్టివ్గా వాళ్ళు కూడా స్పందించి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే ప్రభుత్వము, పాలసీస్ కూడా అనుకూలంగా ఉంటేనే ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయి. ఇవాళ ఒక పెట్టుబడిదారుడు దేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు 29 రాష్ట్రాలు పోటీ పడతాయి మా రాష్ట్రానికి రప్పించుకోవాలి అని. ఆ 29 రాష్ట్రాల మధ్య జరిగే పోటీలో ఒక ఆరోగ్యకరమైన పోటీ అది. అది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్రానికి రప్పించుకోవాలని పోటీ పట్టాల్సిన నెక్స్ట్ లేదు. అటువంటి ఒక ఆరోగ్యకర పోటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ
తాను విజేతగా నిలిచి ఇవాళ ఇంత పెద్ద పెట్టుబడిని రప్పించుకోవడం అనేది 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి చేసిన వాగ్దానం, రైట్. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవడంలో ఒక అడుగ్గా దీన్ని భావించవచ్చు. అంటే ఈ ఒక్కదాంతోటే ఆ కళ మొత్తం సాకారం అవుద్దా అంటే సాకారం కాలేకపోవచ్చు. అవును. కానీ ఇవాళ లోకేష్ గారు పదే పదే చెప్తున్న విధంగా 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబులు మేము క్రియేట్ చేస్తామని చెప్తున్న ఆ వాగ్దానానికి అనుగుణంగా ఒక తొలి అడుగు, చాలా పెద్ద అడుగు, తొలి అడుగు చాలా పెద్ద అడుగు, చాలా పెద్ద అడుగుగా దీన్ని భావించవచ్చు మనం. అబ్సల్యూట్లీ రైట్. నల్లమల్లి శ్రీధర్ గారు, అంటే ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరగబోతున్నాయి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ కోసమే చర్చ జరుగుతోంది. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఎలాంటి ఆపరేషన్ చేయబోతున్నాయి, ఏ ఏ రంగాలకు సంబంధించి ఇది ఉపయుక్తం కాబోతుంది? సతీష్ గారు, రాజేష్ గారు అద్భుతమైన పాయింట్లు చెప్పున్నారు. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఏఐ ద్వారా మొత్తం ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఒక రకమైన షేక్ అవుతూ ఉంది. అంటే కొత్త కొత్త టెక్నాలజీస్ అనేది ప్రపంచాన్ని శాసించబోతూ ఉన్నాయి. సో దీంట్లో మిగతా ప్రపంచం అంతా కూడా ఇన్స్టెబిలైజ్ అయినప్పుడు, చైనా లాంటి దేశాలు కూడా వచ్చేటప్పటికే ఒక ప్రిడిక్టబిలిటీలో ఫెయిల్ అవుతున్నప్పుడు, ఈ రోజు భారతదేశంలో యుఎస్ విదేశాంగ పరిణామాలు కావచ్చు అని మనం చూస్తూ ఉంటే కనుక భారతదేశం అనేది బలీయమైన శక్తిగా ఎదగబోతూ ఉంది. దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటిది భారతదేశం బలీయమైన శక్తిగా ఎదగాలి అంటే కనుక ఆ ఎదిగేటప్పుడు లోకల్ లీడర్షిప్ దగ్గర నుంచి, ముందు రాజేష్ గారు చెప్పినట్టుగా లీడర్షిప్ దగ్గర దక్షత కలిగిన లీడర్షిప్, విజన్ కలిగి ఉండి కన్విన్స్ చేయడం అనేది స్మాల్ విషయం కాదండి. ఇప్పుడు 30 ఏళ్ల పైన హైటెక్ సిటీకి అప్పట్లో ఆ విజన్ ఉండటం అనేది ఏదైతే ఉందో అంతకు 10 రెట్లు ఎక్కువ విజన్ అండి ఇది. ఎందుకంటే ప్రపంచం మొత్తం చేంజ్ కాబోతుంది ఏఐతో. ఈ రోజు ఇక్కడ డేటా సెంటర్ వస్తుందంటే చాలా మంది ఏదో సంథింగ్ ఏదో చిన్న కంపెనీ వస్తుందో లేకపోతే వాళ్ళు ఆఫీస్ కట్టినారో అనుకుంటున్నారు. ఏఐ డేటా సెంటర్ ని అంత ఈజీగా తీసుకోవద్దు. ఏఐ డేటా సెంటర్ అనేది ఒక పెద్ద ఎకో సిస్టమ్ ని క్రియేట్ చేయబోతుంది. అంటే కంప్లీట్ ఈ రోజు వైజాగ్కి ఉన్న నైసర్గికంగా ఉండే అవకాశాలు ఏదైతే ఉంటాయో సముద్రం ద్వారా, కేబులింగ్ వ్యవస్థ ద్వారా కానీ అంటే ఎలాంటి ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి గూగుల్ ఒక పెద్ద అవకాశం. సో దానిని ఒప్పించడంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు గుజరాత్ ఇలాంటివి కూడా అవకాశం ఉంది. కానీ మీరు అక్కడ కంటే ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేశారంటే ముందు రాజేష్ గారు చెప్పినట్లుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ ఇస్తుంది అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం అనేది ఏ సర్వీసెస్ కావచ్చు, భారతదేశం అడాప్టబిలిటీ కావచ్చు, యూజర్ బేస్ కానీ విపరీతంగా ఉంది. కొన్ని 100 కోట్లకు పైగా ఉన్న జనాభాకి ఏ సర్వీసెస్ అడాప్టబిలిటీ ప్రొవైడ్ చేయాలంటే లేటెన్సీ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ యుఎస్ లోనో లేకపోతే చైనాలోనో ఇంకో దగ్గర ఉంది అనుకోండి. ఇప్పుడు ప్రతి పింగ్ రిక్వెస్ట్ కూడా నేను ఇక్కడి నుంచి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు లేదా వెబ్ సర్వీస్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఏఐ బేస్డ్ ఏది వాడుతున్నా సర్వీస్ వాడుతున్నా కూడా నా మొబైల్ ఫోన్ నుంచో, నా కంప్యూటర్ నుంచో, లేకపోతే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇలాంటి అన్ని రంగాల్లో ఇక్కడ నుంచేసి అక్కడికి పింగ్ రిక్వెస్ట్ వెళ్ళేసి అక్కడ క్లౌడ్ లో స్టోర్ అయిన డేటా నా డివైస్ లోకి రావాలి అంటే కనుక ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 5 seconds 10 seconds లేటెన్సీ ఉంటుంది. అదే ఇక్కడ డేటా సెంటర్ ఉంటే ఎవ్రీథింగ్ డేటా ఇక్కడే స్టోర్ చేయొచ్చు, ఇక్కడే ప్రాసెస్ చేయొచ్చు. స్కేలబిలిటీ అనేది ప్రాబ్లం ఉండదు. రెండోది రెండరింగ్ కావచ్చు, ఇలాంటి ఇప్పుడు వీడియో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ రియల్ టైమ్ లో వాట్ ఎవర్ ద కంటెంట్ వీ కెన్ పుష్ ఆన్ ఏఐ ప్లాట్ఫామ్స్. సో అది భారతదేశ యొక్క యూజర్లకి చాలా ఫాస్ట్ గా సర్వీస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గూగుల్ కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకుంది. వాస్తవంగా గూగుల్ ఒక మంచి మూవ్ తీసుకుందండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని ఐటీ కంపెనీస్ కి దెన్నో మిగతా దేశాలు, యూరోపియన్ సొసైటీ కానీ యుఎస్ కానీ వీటన్నిటికంటే ఎక్కువ భారతదేశంలో ఐటీ అడాప్టబిలిటీ ఎక్కువ ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని అన్ని కంపెనీస్ కూడా భారతదేశం వినియోగదారులని, కంపెనీస్ ని వీటన్నిటికి సంబంధించి ప్రాజెక్టులు ఎక్కువ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటప్పుడు భారతదేశంలోనే డేటా సెంటర్ పెట్టడం ద్వారా ఫాస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు, రిలయబుల్ సర్వీస్ ఇవ్వచ్చు, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికి వినియోగదారులకు కూడా నా ఓన్ కంట్రీలో గూగుల్ ఆపరేట్ చేస్తుందని చెప్పేసి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మంచి స్టెప్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. నిజంగా ఇట్స్
ఒక విజన్ అంటే ఎలా ఉంటుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు అవును. ఇది ఎప్పటికి స్టార్ట్ అవుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇలాగేదో ప్రిడిక్టబిలిటీలో రకరకాల డిస్కషన్ నడవచ్చు. కానీ గూగుల్ ఒక్కటి కాదండి, గూగుల్ తో పాటు గూగుల్ డేటా సెంటర్ తో పాటు ఎన్నో ఏఐ బేస్డ్ సర్వీసెస్ వైజాగ్ రాబోతున్నాయి అన్న దానికి. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఒక దగ్గర డేటా సెంటర్ పెట్టింది అంటే కనుక మిగతా కంపెనీస్ అక్కడికే మూవ్ అవుతాయి. సో గొప్ప అవకాశంగా మనం భావించవచ్చు. ఓకే, అంటే రాజేష్ గారు, విశాఖ ఐటీ హబ్గా మారబోతుందా అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు ఆ గూగుల్ సీఈఓ కూడా ఒక ప్రకటన చేశారు, అమెరికా తర్వాత ఇంత భారీ స్థాయి పెట్టుబడి మేము ఎక్కడా పెట్టలేదు అని. అంటే అంటే ఇది ఆసం, దానికి అంతకు మించిన పదం మరి లేదనుకుంటున్నాను నా వరకు. అంటే దీని ఇంపాక్టు, దీని రిఫ్లెక్షన్ ఎలా ఉండబోతుంది మిగతా ఐటీ కంపెనీల రాకకు కానీ ఏపీ డెవలప్మెంట్కి కానీ? ఇప్పుడు వాస్తవంగా అండి, ఇప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం జరిగిన దగ్గర నుంచి, అంటే ఆ ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నా సార్. సైబర్ టవర్స్ కానీ, ఇప్పుడు మన ఇన్ఆర్బిట్ మాల్ వరకు ఉన్న వ్యానన్బర్గ్ ఐటీ వరకు ఉన్న ఆ ప్రాంతం కానీ, లేదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఇన్ఫోటెక్ వరకు, తర్వాత మన ఆదిబట్ల అటు గట్కేస్తారు, ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. వీటన్నిటి వెనక సైబర్ టవర్స్ అనే ఒక నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకొని 11 నెలల్లో దాన్ని పూర్తి చేయించి, ఆ పూర్తి చేయించిన తర్వాత ఆయనే స్వయంగా ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ పక్కనే ఉన్న డెలైట్, ఒరాకిల్, డెల్ ఇట్లాంటివన్నిటిని ఒక్కొక్క దాన్ని హైదరాబాద్కి ఛానల్ చేసి తీసుకొచ్చి, వీటన్నిటికన్నా కూడా అతి పెద్ద గేమ్ చేంజర్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్. ఎప్పుడైతే ఆయన బిల్ గేట్స్ గారిని ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరించిన సందర్భంలో ఒప్పించి మెప్పించి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ సియాటిల్ తర్వాత మొట్టమొదటిగా హైదరాబాద్లో గ్రౌండింగ్ అయ్యే విధంగా చేయగలిగారో, దాని ఇంపాక్ట్ ఇవాళ ఎన్ని లక్షల సీటింగ్ కెపాసిటీకి హైదరాబాదు రీచ్ అవ్వగలిగింది. రైట్. మనతో పాటు ప్రస్థానం మొదలుపెట్టిన పూణే కానీ, గుర్గాం కానీ, నోయిడా లాంటివన్నీ కూడా మనకన్నా వెనక మొదలుపెట్టినాయి. అవి వాళ్ళు కూడా ఆ ఉన్న మార్కెట్ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటా వాళ్ళు ఎమర్జ్ అవ్వగలిగారు. ఇటువంటి పరిస్థితుల్లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేటప్పటికి ప్రధానంగా హైదరాబాద్ మీద డిపెండ్ అయ్యింది నాలుగా. ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ప్రతి సంవత్సరం వందలాది ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లక్షలాది మంది యువత పట్టభద్రులై బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళు ఉపాధి రీత్యా చూసుకున్నప్పుడు అయితే హైదరాబాదు, లేదంటే బెంగళూరు, చెన్నై, లేదంటే విదేశాలకు వలస వెళ్ళే పరిస్థితులు, ప్రధానంగా పూణే ఇటువంటి నగరాలకు వెళ్ళి అక్కడ ఉపాధి పొందుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఐటీ మ్యాప్లో చూసుకున్నప్పుడు అంత కీలక స్థానంలో లేదు. అటువంటి ఒక నోవేర్ అనే స్థితి నుంచి వాళ్ళ విశాఖపట్నాన్ని ఇవాళ మిగిలిన నగరాల సరసన నిలబెట్టే దిశగా ఈ ఒక్క ప్రకటన మొత్తం భారతదేశపు దృష్టి ఐటీ గురించి ఆలోచించే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆ రంగంలో ఉన్న ఆ నిపుణులందరి దృష్టి కూడా ఎక్కడ ఈ విశాఖపట్నం గూగుల్ ఇంత పెద్ద పెట్టుబడి అక్కడ ఎందుకు పెడుతుంది అని చెప్పని ఆలోచించగలిగే విధంగా చేయగలిగారు. రేపు నవంబర్ 14, 15, 16 తారీఖుల్లో సిఏఏ కన్వెన్షన్ అక్కడ జరగబోతా ఉంది. అవును, నిన్న ప్రైమ్ మినిస్టర్ కూడా ఆహ్వానించారు. ఆ సిఏఏ కన్వెన్షన్ కి అతి పెద్ద ప్రమోటర్ గా ఇప్పుడు అంటే ఆ విశాఖ బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడానికి సిఏఏ కన్వెన్షన్ ఏ స్థాయిలో దోహదం చేస్తుందో దానికి 10 రెట్లు ప్రచారం ఇప్పుడు ఈ ఒక్క ప్రకటన ద్వారా రావడం జరిగింది. బహుశా నేను అనుకోవటం ఈ నెలలోనే టీసీఎస్ క్యాంపస్ ప్రారంభం సందర్భంగా టీసీఎస్ కి సంబంధించి కూడా ₹1,00,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన వాళ్ళు కూడా అదే రోజు ప్రకటన చేస్తామని సీఎం గారికి అష్యూర్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రేపు సిఏఏ కన్వెన్షన్ కన్నా ముందుగానే ఒక రూపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేరుస్తూ ఉన్నాయి. వీటి ఇంపాక్ట్ ఏమవుతుందంటే డెఫినెట్ గా శ్రీధర్ గారు చెప్పినట్టుగా చాలా చిన్న కంపెనీలు విశాఖపట్నం వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనకి తెలిసి 2019 ముందు అమరావతి ప్రాంతంలో మీకు హెచ్సిఎల్ సంస్థ గ్రౌండింగ్ అయిన రోజు ఒకసారి గుర్తు చేసుకుంటే మనం హెచ్సిఎల్ చైర్మన్ శివనారాయణ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఆ ప్రభుత్వం వైపు నుంచి ఆ కంపెనీ ఏర్పాటుకి కావాల్సిన అన్ని అనుమతులు నాడు ఐటీ మినిస్టర్ గా ఉన్న లోకేష్ గారు తాను స్వయంగా వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్స్ అన్ని అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. అంటే ఒక ప్రభుత్వం ఆ విధమైన చొరవ డెఫినెట్ గా ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఆ ప్రభుత్వాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటది. అక్కడ ప్రొవైడెడ్ వాళ్ళకి కావాల్సిన మానవ వనరులు కానీ ప్రభుత్వ పరంగా మిగిలిన అంటే మొత్తం ప్రభుత్వం వరకు చొరవ చూపినగా కానీ మిగిలిన ఫెసిలిటేషన్ ప్రాపర్ గా లేనప్పుడు వాళ్ళు కొంచెం వెనకడికి వేస్తారు. కానీ
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నప్పుడు ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా అన్ని విధాలా ఫుల్లీ ఎక్విప్డ్ స్టేట్. Yes, sir. అదర్ దాన్ దట్ అక్కడ ఇప్పటి వరకు ఇది లేదు. సరైన కంపెనీసే లేవు. అవును. ఇవాళ కంపెనీలు కూడా వచ్చినప్పుడు వలసలు లేని ఉపాధి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మేమందరం గ్రామీణ ప్రాంతాల నుంచి అవును వచ్చాం. సార్. ఆ Obviously. గ్రామాల్లో వలసల ఇంపాక్ట్ ఇవాళ గ్రామాలు ఎలా కొనారెళ్తున్నాయి అనేది ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఉపాధి యువతకు దక్కినప్పుడు ఓకే. 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ ఇండెక్స్లో రాష్ట్రం పురోగమించాలి అని చెప్పని. ఒక హ్యాపీ ఇండెక్స్ తో కూడా రాష్ట్రం పురోగమించడానికి మార్గం సుగమవుద్ది. Right. 100% బ్రాండ్ విశాఖతో పాటుగా బ్రాండ్ ఏపీ డెవలప్ అవుద్ది. దీనికి తోడు మనం బెంగళూరు నుంచి వస్తున్న స్పిల్ ఓవర్ క్రౌడ్ అది మీకు లేపాక్షి ప్రాంతాల్లో అలాగే అంటే హిందూపూర్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా గ్రాప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అనంతపురం జిల్లాకి 100% రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ మనం చూస్తే ఏమవుతుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఉపాధి కల్పన పరంగా కానీ దక్షిణాదిలో అభివృద్ధి చెందున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ వెళ్ళకి ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. వీటితో పోల్చి చూసుకున్నప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చాలా లోలో ఉంది. అటువంటి స్థితి నుంచి ఈ మిగిలిన అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని నిలబడగలిగే స్థితికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా రీచ్ అవ్వగలుగుద్ది. రైట్, గ్రేట్ వర్డ్ సార్ రాజేష్ గారు. అంటే ఇక్కడ శ్రీధర్ గారు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి, అంటే ఏ రంగాలు ఎలాంటి ప్లాట్ఫామ్స్లో అవకాశాలు ఇప్పుడు రాబోతున్నాయి సార్ దీని ద్వారా? ఒకటండి, ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్ అన్ని ఇండస్ట్రీస్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ సెక్టర్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక ఎంబెడెడ్గా తయారవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీలో కూడా వీలాంటి ఆప్టిమైజ్డ్ సర్వీసెస్ ఇవ్వడానికి, క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వడానికి 100% యాక్యురేట్ సర్వీసెస్ ఇవ్వడం కోసం ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా రోబస్టిక్ సర్వీసెస్ అనేది ఇవ్వగలిగే స్థాయికి ఎదుగుతూ ఉంది. సో దీనికి కావాల్సింది ఏంటంటే కనుక ఫస్ట్ రీసెర్చ్ కావాలి. ఏఐ బేస్డ్ గా జరిగే రీసెర్చ్ కి సంబంధించి గూగుల్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ ఇలాంటి ఎన్ని వచ్చినా కూడా వీటన్నిటికంటే కూడా దూసుకుపోయి వేసి వాళ్ళకున్న ప్రీవియస్ డేటా, అవైలబుల్ డేటా వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక జెట్ స్పీడ్ లో వెళ్తూ ఉన్నారు. సో గూగుల్ రీసెర్చ్ తో పాటు ఏ సర్వీసెస్ ఏవేవి ఇవ్వచ్చు, ఏది ఉంటుంది, ఎవ్రీథింగ్ ఎక్కడ పెనెట్రేట్ చేసే స్కోప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు రాజేష్ గారు అన్నట్లుగా ఎక్కడికో ఇండియా నుంచి యుఎస్ వెళ్ళి జాబ్ చేయటం లేకపోతే ఇదంతా ఈ రోజు బ్రెయిన్ ట్రైన్ పూర్తిగా తగ్గిపోతుంది. 100% భారతదేశంలోనే మన ఇంటి దగ్గర ఉంటూనే, మన చుట్టుపక్కల ఉంటూనే హ్యాపీగా ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే స్థాయికి ఈ రోజు భారతదేశం అడగబోతుంది. దానికి ఈ రోజు వైజాగ్ అనేది ఒక స్థావరంగా కాబోతుంది. అదొక గర్వించదగ్గ విషయం. ఎక్కడికో వెళ్ళి ఫ్లైట్ లో ఇప్పుడు చాలా మంది నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు రాజేష్ గారు అన్నమాట సరే చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. పల్లెటూళ్ళకి వెళ్తే అన్ని పడిపోయిన ఇల్లు, అంటే ఎవరేం అనలేము. కడుపు కోసం ఏది కూటి కోసం మనం వేరే దేశాలకు వెళ్ళేసి బతకాల్సిన పరిస్థితి. అంతే సార్, అవును. సో అలాంటిది ప్రపంచంలో ట్రంప్ విధానాలు కావచ్చు, ఇంకా రకరకాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కనుక భారతదేశం అనేది ఇక్కడ ఉండే మ్యాన్ పవర్ కానీ, కష్టపడే తత్వం కానీ, లెర్నింగ్ కర్వ్ కానీ, ప్లస్ ఐటీ రంగంలో మనకుండే డామినెన్స్ కానీ, సో ఇవంతా మనం చూస్తే కనుక ఈ రోజు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 100% ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మనం ఎక్కడే గౌరవప్రదంగా మన ఇంటి దగ్గర ఉంటూనే, మన వాల్యూస్ పెంచుకుంటూనే ప్రపంచానికి ఒక ఐకాన్ గా నిలవచ్చు అని చెప్పేసి ప్రతి యువతరానికి అవకాశం లభించే పరిస్థితి ఉంది. కాబట్టి ఏ రంగాల్లో అని చెప్పేసి అంటే కనుక ప్రతి రంగంలో అవకాశం ఉంది ఏఐ పరంగా. సో జరుగుతున్న డైనమిక్స్ ని చూస్తే, ఇండస్ట్రీ ట్రెండ్స్ ని గమనించుకుంటూ ఆపర్చునిటీస్ ఎలా పెరుగుతూ ఉన్నాయి, లాజికల్ థింగ్స్ చాలా వరకు తగ్గిపోతాయండి. లాజికల్ లో రీజనింగ్ ఇలాంటివి కాకుండా ఏఐ అడాప్టబిలిటీ ఎలా ఉంది అన్న దాని మీద ఇక్కడ ఉండే యువత ఎప్పటి నుంచి ఆ దృష్టి పెట్టడం మొదలు పెడితే, ఎక్కడో నార్త్ నుంచి మనం వైజాగ్ జనాన్ని తెచ్చుకోవాల్సిన పనిలా, ఎక్కడో ఇండియా వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పనిలా, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతే ఇక్కడ గూగుల్ లాంటి సంస్థలో రేపు రాబోయే సంస్థలో ఉద్యోగాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అంటే వచ్చిన అవకాశాన్ని బెటర్ గా ఉపయోగించుకునే విధంగా లేటెస్ట్ ఇండస్ట్రీ ట్రెండ్స్ కావచ్చు అందుబాటులో ఉంది. కాబట్టేసి స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఏదో ఇంజనీరింగ్ చదివేసాము, ఖాళీగా ఉన్నాము, జాబ్ కోసం చూస్తాం అన్నట్టు కాకుండా, ఓకే మన దగ్గర ఇన్ని అవకాశాలు రాబోతున్నాయి, ఇంకేం నేర్చుకోవాలి, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం, ఎప్పటికప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్స్, రకరకాల న్యూస్ బులెటిన్స్ ఇలాంటి వీటన్నిటిలో కూడా మనకి ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుస్తూ ఉంటాయి.
ప్రోగ్రెస్ మైండ్ సెట్ తో కేవలం నాయకుడికి ఉంటే సరిపోరండి. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరే రాష్ట్రాన్ని బాగు చేయాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఒక ప్రజలుగా వచ్చిన అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా గ్రోత్ మైండ్ సెట్ మనం అడాప్ట్ చేసుకోగలిగితే కనుక ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ ఇక దీన్ని మించింది లేదు. ఒక జపాన్ గుర్తు చేసుకున్నట్లుగా మన ఆంధ్రప్రదేశ్ గుర్తు పెట్టుకునే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రైట్ సార్, ఖచ్చితంగా ఆ వాతావరణం, ఆ పరిస్థితి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. రియల్లీ ఇందాక అన్నారు ఇది ఒక తొలి అడుగు అని. ఆ తొలి అడుగు చాలా పెద్ద అడుగు. బంగారు ఏపీ భవిష్యత్తుకు ఇది ఖచ్చితంగా నాంది పలకాలని రాజశేఖర్ కోరుకుందాం. ఈ నిర్మాణం మీరు అన్నట్టుగా నిన్నటి వరకు అందరూ 10 బిలియన్స్ అనుకున్నారు. ఈరోజు ఉదయం పత్రికల్లో కానీ మేము కానీ అందరూ కూడా 87,500 కోట్లు పెట్టుబడి అని అన్నాం. కానీ మనం ప్రకటన చూసేసరికి 1,31,100 కోట్లకి అది వెళ్ళింది. త్వరలో టీసీఎస్ మీరు అన్నట్టుగా సదస్సులో అది కూడా సెకండ్ హైయెస్ట్ కావచ్చు మేబీ. ఆటోమేటిక్గా శ్రీధర్ గారు మీరు అన్నట్టుగా మిగతా కంపెనీలు కూడా ఇక క్యూ కట్టబోతున్నాయి. విశాఖ ఐటీ హబ్గా మారబోతుందన్న అంశం ఒకటైతే ఖచ్చితంగా లక్షలాది యూత్కి ఉద్యోగాల కల్పనకు ఇది ఒక ఆలంబనగా నిలబడబోతుందన్నది రియల్లీ గుడ్ న్యూస్. ఇప్పటివరకు వచ్చిన ఒక ప్రాజెక్టులో ఒక్కటి అయితే అమెరికా తర్వాత గూగుల్ ఈ స్థాయిలో ఒక ప్రాజెక్టు అది విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, దాన్ని ఒడిసి పట్టుకొని మనకు దక్కేలా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, కొంత కేంద్ర సహకారం తోడవటం, ఇవన్నీ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి ఒక మంచి జరిగే కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం అనేది ఖచ్చితంగా సంతోషం. ఇది త్వరితగతిన నిర్మాణం అవ్వాలి, అందరికీ అందుబాటులోకి రావాలి, ఇది ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి, ఇది ఒక బెంచ్ మార్క్ అవ్వాలని టెన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఇది గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావటం, గూగుల్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న అంశంపై టెన్ టీవీ లంచ్ అవుట్ డిబేట్.